వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అబ్బురపరిచే విధంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. 1928 ఫిబ్రవరి 28లో సివి రామన్ ఎఫెక్ట్ అనే ప్రాజెక్టుకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని అన్నారు. మేడం పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం ఈరోజు అమ్మవారు శిఖరోత్సవం కుప్పం పట్టణం నందు అమ్మవారు ఊరేగింపు మరియు పలక ధ్యాన్సులు అమ్మవారు ఈరోజు బయలుదేరినది మరియు ఆలయ ధర్మకర్త శివకుమార్, ధర్మకర్త బివి వెంకటేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం పడింది. లీజ్కు తీసుకున్న ఇంట్లో నడుస్తున్న ఆఫ్ కార్యాలయానికి 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశారు. దీనిపై ఆఫ్ జాయింట్ సెక్రటరీ రమాకాంత్ పటేల్ స్పందించారు. మనం నిజాయితీగా పనిచేసినప్పుడే ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం మా పార్టీ వద్ద నిధులు లేవని పేర్కొన్నారు.
కర్నూలు రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ಈ ಶೋಭಾಯಮಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಗಳಕರ ಸುಸಂದರ್ಭದಲ್ಲಿ
ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರು ಇವರಿಗೆ ಅಪ್ರಮೇಯ ಚಾನಲ್ ಅವರಿಂದ ಸ್ವಾಗತ ನುಡಿಗಳು. Nara Lokesh Garu, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communications and the Human Resources Development Department. స్వామిజీ గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు. 24 ఫ్రేమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను, ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల 28వ తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సినీ దర్శకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది Good afternoon to everybody, and we most humbly invite our press reporters, పత్రికా సోదరులకి స్వాగతం. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ యాక్టర్స్, మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 28న రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఉత్తమ డైరెక్టర్సు, ఉత్తమ యాక్టర్సు, ఉత్తమ సింగర్సు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ వరంగల్లో జరుగుతుంది. షెడ్యూల్ 3 స్క్రీనింగ్స్ మహబూబ్ నగర్లో జరుగుతాయి. షెడ్యూల్ 4 స్క్రీనింగ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో మేము ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జ్యూరీ కమిటీ నిర్ణయించడం జరిగింది. మార్చి 28న విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సెక్రటరీ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్. పెళ్లి భరత్లో 10 మంది డ్యాన్స్ చేస్తే పెళ్లి కొడుకు సహా అందరినీ అరెస్టు చేసే భారత చట్టం గురించి ప్రధాని మోదీ వివరించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలపై లూటియన్స్ జమాత్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ సైలెన్స్లను ప్రశ్నించారు. స్వతంత్రం వచ్చాక అమలైన దీనిపై పీల్స్ తాకిదారుకు చెప్పుకునే వాళ్ళు స్వేచ్ఛ కోసం ఎందుకు ఆందోళన చెందలేదని ప్రశ్నించారు. 150 ఏళ్ల నాటి ఆ చట్టాన్ని రద్దు చేసింది తామేనని గుర్తు చేశారు.
एक कानून था ड्रामेटिक परफॉर्मेंस एक्ट। ये कानून अंग्रेजों ने 150 साल पहले बनाया था। तब अंग्रेज चाहते थे कि ड्रामा और थिएटर का उपयोग तब की सरकार के खिलाफ ना हो। इस कानून में प्रावधान था कि अगर पब्लिक प्लेस में 10 लोग डांस करते मिल जाएं तो उन्हें गिरफ्तार किया जा सकता है। और ये कानून देश आजाद होने के बाद 75 साल तक चलता रहा है। यानी शादी के दौरान बारात भी निकले और 10 लोग डांस कर रहे हो तो दूल्हा सहित पुलिस उनको अरेस्ट कर सकती थी। ये कानून आजादी के 70-75 साल बाद तक चलने में था। ये कानून हमारी सरकार ने हटाया। अब चलो भाई 70 साल तक ये कानून हमने झेला। मुझे उस समय की सरकार उन नेताओं से कुछ कहना नहीं है, यहां बैठे भी हैं, लेकिन मुझे ज्यादा तो ये लुटियन जमात पर आश्चर्य होता है, ये खान मार्केट गैंग पर आश्चर्य हो रहा है। ये लोग 75 साल तक ऐसे कानून पर चुप क्यों थे? ये जो आए दिन कोर्ट जाते रहते हैं, पीआईएल के ठेकेदार बने फिरते हैं, ये लोग क्यों चुप थे? तब उनको लिबर्टी ध्यान नहीं आती थी क्या? अगर आज कोई सोचे। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక 13వ వార్డు బంగారుపేట 4వ లైన్ వివిధ రకాల పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు. సార్ కొంచెం డిస్టర్బ్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ మన బూత్ ఇన్ఛార్జ్ శేఖర్ సార్ సార్ మన గవర్నమెంట్ వస్తేనే ఎన్ని కష్టాలు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు మాట ఇచ్చినారు ఇవ్వలే. ఫస్ట్కి వస్తుంది చూడు. ఏమన్నా హాలిడే ఉంటే ముందు రోజు ఇస్తున్నాం. ఎవరేం సతాయిస్తాలే కదా పెన్షన్ ఇచ్చేటప్పుడు. బయోమెట్రిక్ వేసుకోవాలి. మనం నేర్చుకుంటే వాట్సాప్ గవర్నెన్స్లో ఏమేమి ఉన్నాయి ఇట్లా ఈజీగా ఎవరిని అడిగే పనిలే. 140 సర్వీసెస్ ఆల్రెడీ అప్లోడెడ్. ఎవ్వరికి ఐడియా కూడా లేదు. తెలుసుకోవాలి. అందరికి చెప్తా, వీడియో పెట్టామంటారు, కొంచెం నేర్చుకోండి.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్న తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకువచ్చింది. ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ గారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నలను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రులను ఆయన పద్మనాభం అతిథి గృహంలో వీరివిరిగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించిన ఎంపీ నాగరాజు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ನಮ್ದು 6ನೇ ತಾರೀಕು ವಸ್ತ್ರ ಬರುತ್ತೆ ಇದರಿಂದ ತಿರುಪತಿ ಹುಟ್ಟದಬ್ಬಕ್ಕೆ ಅವರೆಲ್ಲ ಬರ್ತಾರೆ. If you are any important please tell me. ಅದಿದ್ರೆ ಮಾಡ್ಕೋತಾರೆ. ಡೋಂಟ್ ವರಿ. ಅವ್ನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಆಗಿ ನಿಮ್ಗೆ ತುಂಬ ಬೇಕಾದ್ರೆ ಅಂದರೆ ಏನಾದ್ರು ಒಂದು ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಆಕ್ಟಿವ್. And then we are combined with CSET. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.